దేవుని వాక్యంలో నుంచి అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఓసారి హల్లెలూయా చదవబడిన ఈ వాక్యం దేవుడు మన హృదయాల్లో ఫలింపచేయును గాక. పరిశుద్ధుడా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. బలహీనులను మరొక్కసారి జ్ఞాపకం చేసుకోమని, ఆత్మ సహాయం మెండుగా సంపూర్ణముగా దయచేయమని యేసు నామమున అడిగి పొందినాం తండ్రి. ఆమేన్. ఓకే, ఈ వాక్యంలో సౌలు అనే వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఈయన యేసు ప్రభువు గురించి ప్రకటించే వాళ్ళకి వ్యతిరేకి. ఇతను ధర్మశాస్త్రాన్ని బాగా క్షుణ్ణంగా చదువుకున్నవాడు. ధర్మశాస్త్రం ప్రకారం ఎవడైనా కొత్త దేవుని పేరు ఎత్తితే వాళ్ళను రాళ్లతో కొట్టి చంపాలి. కాబట్టి ఈ ధర్మశాస్త్రంలో ఉన్న మాట ప్రకారం యేసు ప్రభు అనే వ్యక్తి కొత్త దేవుడుగా కనిపిస్తున్నాడని సౌలు దీనికి వ్యతిరేకంగా మారిపోయి, ఇలాంటి సంఘాల్లో ఆరాధన జరుగుతున్నప్పుడు ఆయన గారు వెళ్ళి కొంతమందిని సైనికులను గుర్రం మీద తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్త్రీలని పురుషుల్ని ఏమాత్రం కనికరించకుండా జుట్టు పట్టుకొని బయటికి కొట్టి హింసించి వాళ్ళని భయంకరంగా హింస పెట్టినట్టుగా మనం వాక్యలో చూస్తాం. దానికి ఒక చిన్న ఉదాహరణ, స్టెఫను రాళ్లతో కొట్టి చంపినప్పుడు సౌలు అక్కడ అతని మరణాన్ని సమ్మతించాడు. స్టెఫను యేసు ప్రభు గురించి సభ ఎదుట మాట్లాడుతున్నప్పుడు స్టెఫను రాళ్లతో కొట్టమని ప్రేరేపించి అందరూ అతని రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు దాని కళ్ళతో చూసి అతని మరణాన్ని అంగీకరించిన వ్యక్తి సౌలు. ఇతను పనేంటయ్యా అంటే యేసు ప్రభుకు వ్యతిరేకంగా ప్రయాణం చేయటం, యేసు ప్రభుకు విరోధంగా పనిచేయటం. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతడు సౌలుగా ఉన్నప్పుడు సంఘానికి చాలా హానికరంగా ఉన్నట్లుగా మనం బైబిల్లో చూస్తాం. ఇక్కడున్న మీ అందరికీ నేను ప్రేమతో తెలియజేసేటువంటి హృదయపూర్వకమైనటువంటి మాట ఏంటంటే, మనం సంఘంలో ఉంటూ కూడా ఇంకా సౌలులాగే ఉన్నట్లయితే సంఘానికి నీ వల్ల లాభం కన్నా కూడా సంఘానికి నీ వల్ల నష్టమే ఎక్కువ ఉంటుందని మర్చిపోవద్దు. సౌలు సంఘాన్ని బాధించాడు, సంఘాన్ని హింసించాడు. ఇక్కడున్న మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, సంఘానికి మనము ప్రయోజనకరమైన వ్యక్తులుగా మార్చబడాలి. సంఘాన్ని మనం యేసు ప్రభు శరీరంగా గౌరవిస్తూ యేసు ప్రభు వారిని ఎంత ప్రేమిస్తామో సంఘాన్ని కూడా అంత ప్రేమించాలి. ఎందుకంటే యేసు ప్రభువులో భాగమే సంఘం కాబట్టి. దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి సౌలు గారు ప్రభువుకు వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు సంఘాన్ని చాలా బాధ పెట్టాడు, చాలా ఇబ్బంది పెట్టాడు. సంఘస్థుల్ని చాలా హింసించి జుట్టు పట్టుకుని బయటకు ఈడ్చుకొచ్చి కొట్టి సంఘాన్ని చాలా భయంకరమైనటువంటి ఇబ్బందులు పెట్టిన వ్యక్తిగా మనం చూస్తాం. ఈ పగటి కాలం దేవుని వాక్యం విన్న మీరు ఒక్కసారి స్వయా పరిశీలన చేసుకోండి. ఒకసారి ఏంటంటే, నేను సంఘానికి ఎంతవరకు మేలుకరంగా ఉన్నాను, నా వల్ల సంఘానికి ఎంత మేలు జరుగుతుంది, సేవ అభివృద్ధికి నా చెయ్యి ఎంత పనిచేస్తుంది, నేనెంత ఉపయోగపడే పాత్రగా ఉన్నాను, నా వల్ల అంత లాభం కలుగుతుంది, నా వల్ల సంఘానికి వచ్చేటువంటి ప్రయోజనకరమైనటువంటి విషయాలు ఏంటని ఒకసారి పరిశీలన చేసుకోండి. అయితే ఈ పూట ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే సౌలు మారు మనసు పొందకముందు యేసు ప్రభు అంటే ఇష్టం లేనప్పుడు అతని జీవితం సంఘానికి విరోధంగా కొనసాగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. బైబిల్ చెప్తున్న మాట ఏం తెలుసు అంటే, సౌలుని అంటాడు, ప్రభు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు. ఎవరో వ్యక్తిగతంగా యేసు ప్రభుకి సౌలుకి సంబంధం లేదు, మీ అందరూ తెలుసు కదా. వ్యక్తిగతంగా శారీరకంగా సౌలుకి యేసు ప్రభుకి సంబంధం లేదండి. ఈ వాక్యం మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. మరి యేసు ప్రభు ఆ పదం ఎందుకు వాడాడు? నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని అంటే, ఇతని సంఘాన్ని ఏం చేస్తున్నాడు? మీ అందరికి ఒక మాట చెప్తాను, చెప్పకనే దేవుని ఆత్మ ప్రేరేపణతో దేవుని అడిగే వచ్చాను. నా సొంత మాటలు ఏమి నా నోటి నుంచి రాని వద్దయ్యా, నా మాటలు అయితే ఖచ్చితంగా మనుషులను గాయపరుస్తాయి, మీ మాట అయితేనే సంఘాన్ని కట్టిద్ది బాగు చేసిద్దని దేవుని అడిగి వచ్చాను. ఇక్కడున్నటువంటి పురుషులైన స్త్రీలను ఎవరిని గుర్తుపెట్టుకోండి,
తెలిసైనా తెలియకైనా మనం సంఘాన్ని కానీ సంఘ బిడ్డలను కానీ పల్లెత్తి మాటన్నా బాధ పెట్టినా కూడా దేవుణ్ణి బాధ పెట్టినట్లే. దట్స్ ఆల్, అంతే. ఎందుకనంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రయోజకులు కావచ్చు, నిష్ప్రయోజకులు కావచ్చు, కానీ సంఘములో యేసుక్రీస్తు శరీరానికి భాగమై ఉన్నారు. ఏలు కాకపోవచ్చు, గోరై ఉండొచ్చు, కాలు కాకపోవచ్చు, వెంట్రుకై ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. శరీరములో భాగమైనప్పుడు అలా చెప్పండి గట్టిగా, అది భాగమే. అలా చెప్పండి గట్టిగా, దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ ఆధ్యాత్మికమైన సందేశాన్ని మంచి మనస్సాక్షితో వింటారని నేను అనుకుంటున్నా. అలా చెప్పండి గట్టిగా. మీరు వేరే మైండ్తో కనుక వింటే ఈ వాక్యం మీకు అర్థం కాదు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎవరిని కూడా బాధించకూడదు. అలా చెప్పండి గట్టిగా. ఇక్కడ యేసు ప్రభువారు వాడిన పదం నన్ను ఎందుకో చాలా రేపుతుంది ఈ మాట. అక్కడ యేసు ప్రభు నీవు హింసించుచున్న యేసుని. హింస అంటే ఏంటి? హింస అంటే ఏంటండి? బాధను మించింది హింస. ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, నువ్వు నన్ను హింసిస్తున్నావు అంటే అర్థం చెప్పిన సంఘాన్ని హింసిస్తున్నావు. గట్టిగా చెప్పండి. దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలంటే సంఘంలో సహోదర ప్రేమ నిలవరముగా ఉండాలి. గట్టిగా చెప్తాం. ఎలా ఉండాలమ్మా? ఇక్కడటువంటి ఎవ్రీవన్, ప్రతి ఒక్కళ్ళు సందేశము లోపలికి వెళ్ళే ముందు నేను ప్రేమపూర్వకంగా నూతన సంవత్సరం మొదటి ఆరాధనలు హెచ్చరిస్తున్నాను. ఇక్కడున్న మనందరం సహోదరులమే. అలా చెప్పండి. తండ్రి అయిన దేవుడు మనకు తండ్రి కాగా, మన యేసయ్య మనకు అన్నగాగా, పరిశుద్ధాత్ముడు మనకి ముఖ్య స్నేహితుడు. గట్టిగా చెప్పండి గట్టిగా. సంఘంలో ప్రతి ఒక్కరు కూడా సహోదరులై ఉన్నారు. దేవుని నామాన్ని స్తోత్రం చెప్పండి గట్టిగా. సంఘంలో ప్రతి ఒక్కరి మధ్య సహోదర ప్రేమే తప్ప ద్వేషం, పగ, కలహం, అసూయ, ఈర్ష్య, మత్తతులు, అల్లరులు, ఎటువంటి శరీర సంబంధమైనటువంటి క్రియలు సంఘంలో కనిపించకూడదు. సంఘం ఎప్పుడు కూడా సమాధానకరమైనదే ఉండాలి. సంఘం ఎప్పుడు కూడా ఐక్యతను సమాజానికి చూపించేదే ఉండాలి. సంఘం ఎప్పుడు కూడా దేవుని నామాన్ని గణపరిచేదే ఉండాలి. సంఘం ఎప్పుడు కూడా లోకానికి మాదిరికరమైనదే ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అలా చూద్దాం గట్టిగా. అందుకే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా సంఘములో సహోదరులై ఉన్నారు. అలా చెప్పండి గట్టిగా. అందుకే ప్రభు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, నీవు హింసిస్తున్నా యేసుని. మీ ఎందుకు అర్థమవుతుందమ్మా? నీవు హింసిస్తున్నా యేసు. మీ అందరికీ ప్రేమతో చెప్తే గుర్తుపెట్టుకోండి. మీరు ఎవ్వరికి మేలు చేయకపోయినా పర్లేదు, నేను 2 చేతులు జోడించి చెప్తున్నాను, కీడైతే చేయకండి. మీరు ఎవరిని పొగడకపోయినా పర్వాలేదు, ఎవరిని కించపరచకండి. మీరు ఎవరికి ఘనత లేకపోయినా పర్లేదు, అవమానపరచకండి. మీరు ఎవరిని మంచి మాటలతో ఓదార్చకపోయినా పర్వాలేదు, చెడ్డ మాటలతో బాధ పెట్టొద్దు. ఇక్కడ ఈచ్ వన్, ఎవ్రీ వన్తో చెప్తున్న మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఈ మాట చెప్తున్నాను. అలా చెప్పండి. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క శరీరంలో భాగమై ఉన్నాడు. పాస్టర్ గారు అంటే మీ కాలు ఇరగొట్టం కానీ మీ జుట్టు బిగుతాం అంటే ఊరుకుంటాను నేను? మీ కాలు ఇరగొట్టం కానండి మీ జుట్టు బిగుతాం ఊరుకుంటారా? పాస్టర్ గారు అంటే మీ నాలుకను కొయ్యం కానీ నీ ముక్కు మీద గుద్దుతాను అనుకోండి, ఊరుకుంటానా? పాస్టర్ గారు మీ ముక్కు మీద గుద్దు కానీ చెవు మెలేస్తాను పాస్టర్ గారు, ఊరుకుంటానా? చెవు మెలేలే కానీ పాస్టర్ గారు నీ 2 చేతులు వెనక్కి తిప్పి కడతామంటే ఊరుకుంటానా? ఏం చేయలే పాస్టర్ గారు, మీ గోరుని మట్టానికి బ్లేడుతో కోసేస్తాను, ఊరుకుంటానా? ఎందుకని? నా శరీరంలో ఉన్నటువంటి ఏ భాగాన్నైనా టచ్ చేస్తే నొప్పి నా దేహం అంతటికి. అలా చెప్పండి. ఇక్కడ ఉపయోగకరమైన వ్యక్తులు ఉండొచ్చు, నిష్ప్రయోజన వ్యక్తులు ఉండొచ్చు, కానీ ఈ మొదటి ఆదివారం మీకు ఇచ్చే హెచ్చరిక ఏంటంటే, ఎవరిని మీరు జడ్జిమెంట్ చేయకుండా మీకు ఇష్టమైతే ప్రేమించండి, లేకపోతే ప్రేమించమాకండి. అంతేగాని దానికి ఆపోజిట్ పదం ఒకటి ఉందండి. ఏంటది? ద్వేషమొద్దు.
దేవుని సంఘంలో పగొద్దు. అలా చెప్పండి. ఒక మాట అంటాడు లోతు, ఏమని చెప్పనా, సహోదరుడా నీవు నేను బంధువులు. ఇక్కడ మనందరం ఎవరమే చెప్పడమా? మీకు విషయం చెప్పనా, మీ బంధువుల కన్నా కూడా సంఘమే మీ బంధువులు. అలా చెప్పండి గట్టిగా. నిజం. మనందరం యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డప్పుడు నిజమైనటువంటి క్రీస్తు రక్త సంబంధులమయ్యాం. ఆమె చెప్పండి గట్టిగా. నిజం. దేవునికి అందరూ స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరిని సంఘం ఏం చేయాలంటే ప్రేమించండి. అబ్రహాం చెప్తున్నాడు లోతుతో, సహోదరుడా నీవు నేను బంధువులం, నీ మధ్య నా మధ్య, నీ కాపర్లకి నా కాపర్లకి మధ్య కలహమొద్దు. ఒకవేళ నీవు నేను కలిసి ఉండటం ఒకవేళ మంచిది కాకపోతే, మన మధ్య అసమాధానం బాగా పేరుకుపోతుందని తెలిస్తే, నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమరకి వెళ్తాను, నేను పడమరకి వెళ్తే తూర్పుకి వెళ్తాను, నువ్వు ఉత్తరానికి వెళ్తే నేను దక్షిణానికి వెళ్తాను. అంతేకాని అసమాధాన కార్యక్రమాలు మన మధ్య ఉంటే దేవుడిచ్చే వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడదు. ఈ సంవత్సరం మీకు ఏ వాగ్దానం ఇచ్చాడు దేవుడు? ఈ సంవత్సరం సంఘానికైతే ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో మీ ప్రతి అవసరాన్ని తీరుస్తానన్నాడు. దేవుడు సంఘానికి ఒక వాగ్దానాన్ని చేశాడు. వ్యక్తిగతంగా మీరు కూడా కార్డులు తీసుకొని దాన్ని విశ్వాసంతో స్వతంత్రించుకున్న నమ్మబలికి ఉన్నారు. అది మీ జీవితంలో నెరవేర్చబడాలంటే, అది మీ జీవితంలో జరగాలంటే మొదట మీకు మధ్య కలహం ఉండరాదు. గట్టిగా చెప్పండి గట్టిగా. అలా చెప్పండి గట్టిగా. కలహమునకు దూరముగా ఉండుట నరునికి ఘనత. గట్టిగా చెప్తాం. ఇప్పుడు నా పూర్ణ హృదయంతో మీకు చెప్పే మాట ఏంటంటే, సంఘంలో ప్రతి ఒక్కరు చెప్తున్నాను, అందరూ కూడా దేవుని ప్రేమను బట్టి మనం ఆదివారం కలుసుకుంటాం. అంతేనా వాసవి గారు? ఆదివారం కలుసుకుంటాం, అవునా? జాగ్రత్త వినండి. మనం ఆదివారం కలుసుకుంటాం అండి. మహా అయితే ఎప్పుడన్నా క్రిస్మస్ జనవరి అప్పుడు, లేకపోతే ఇంకేదో ఎక్కువ కలుసుకుంటాం. ఇది అయిపోయాక ఎవరు వెళ్ళి వాళ్ళు వెళ్తామా? వెళ్ళమంటామా? వెళ్తాం. మనకెందుకండి? ఒకరంటే ఒకరికి ఎందుకు పడదు సంఘం? దేవుని స్తోత్రం చెప్పండి. మనందరం దేవుని సన్నిధిలో దేవుని ప్రేమను బట్టి సమాధానం నిలుచుద్ది అనుకుంటే ఏక మనసుతో ఉండండి. నిలబడదు అనుకుంటే ప్రతి ఒక్కరు గ్యాప్ మెయింటైన్ చేయండి. గ్యాప్ అంటే ఏంటంటే మాస్టర్ గారు, కొంచెం దూరం మెయింటైన్ చేయండి. అంతేగాని కలహాలొద్దు. సంఘ అభివృద్ధి చెందేటువంటి సమయానికి మనం వచ్చి ఉన్నాం. ఎన్ని కళలు వచ్చినాయండి, ఎన్ని దర్శనాలు వచ్చాయండి. సంఘం ఎంత రెట్టింపు ఎందుకు నెరవేరట్లా? కొన్ని సంవత్సరాల నుంచి కళ వస్తుంది. మీరు ఎంతమందికి వచ్చింది సంఘ అభివృద్ధి గురించి? వచ్చేసరి ఎంతమంది చేతులు ఎత్తారు? చాలా కళ్ళు వచ్చింది మీ అందరికీ. మనం మర్చిపోయారేమో. ఎందుకు నెరవేర్చబట్టలేదంటే తెలియనటువంటి ఏదో ఒక అసమాధాన క్రియ సంఘంలో ప్రతి ఒక్కరికి తెలియకుండా ఏలుబడి చేస్తుంది. అది పోవాలి. లేకపోతే ప్రభు అంటున్నాడు, నీవు హింసించుచున్నా యేసుని, నువ్వు బాధపరుస్తున్న యేసుని. గట్టిగా చూద్దాం. ఇక్కడ వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి. ఎలా ఉండాలి? ఇక్కడ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఎవ్వరు ఎవరిని ద్వేషించొద్దు. నా హృదయంలో ఉన్నటువంటి చాలా చెప్పే గొప్ప మాట ఏంటంటే, మనం దేవుని బిడ్డలేని మనం ద్వేషములు, కలహములు సంఘానికి అది లాకీ కాదు. సంఘానికి అది కరెక్టో కాదు. సంఘం ఎప్పుడు దేవుని ప్రేమ కలిగి ఉండాలి. ప్రైజ్లో అడగట్టి చూద్దాం. ఏం కలిగి ఉండాలి? ఒకవేళ మీరు ఎవరినైనా ఇబ్బంది పెట్టి బాధ పెట్టి సంఘస్తుల్ని ఈ పూట క్షమాపణ అడుక్కొని పశ్చాత్తాప హృదయాలతో ఎవరిని ఏ విధంగా పిలుచుకుంటే మంచి పలకరింపుతో పలకరించుకోండి. కాని మాట, కత్తిపోటు మాట, గాయపరిచే మాటలు సంఘంలో ఎవ్వరూ మాట్లాడుకోకండి. చాటును కూడా సెటైర్స్ చేసుకోకండి. ఎవరిని మాటల చేత లేకపోతే ఇంకా దేని చేత బాధించుకోమాకండి. సంఘం బాగుపడాలి. అలా చెప్పగలిగా సంఘం అభివృద్ధి చెందాలి. సంఘం అంతకంతకి వృద్ధి చెందాలంటే సంఘంలో సహోదర ప్రేమ నిలిచి ఉండాలి. ఏం చేయడం? అది నిందించుకోవటం, అవమానించుకోవటం
అది లోకస్తులు చేసే పని, అది అన్ని జనాంగం చేసుకునే పని, సినిమా వాళ్ళు, పోకిరి వాళ్ళు చేసుకునే పనులవి, అపహాస్కులు చేసుకునే పనులవి, అవి కొండగాళ్ళు చేసుకునే పనులవి. బైబిల్ చెప్తున్న మాట, సామెత గ్రంథం చెప్తున్న మాట ఇవన్నీ కూడా. ఎవరిని ఎవరు నిందించుకోవద్దు, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవద్దు, ఒకరినొకరు ద్వేషించొద్దు, దూషించొద్దు. దేవుని ప్రేమ కలిగి ఉండాలా. దేవుని ఆత్మయే ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ఆత్మ ద్వారా దేవుని ప్రేమ మీ అందరిలో కుమ్మరించబడును గాక. ఆకాశము దేవుడు ఆకాశమును తెరిచి పైనుంచి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీ అందరిలోనికి దేవుని ప్రేమ కుమ్మరించును గాక.